హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు టెక్ మీద తెలుగు వన్ యూట్యూబ్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పీజీ సెట్కి సంబంధించి రీసెంట్గా నోటిఫికేషన్ అయితే వీడియోలో అవ్వడం జరిగింది. దీని అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి April 1 నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ వీడియోలో కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు నేను చేసి చూపిస్తాను. మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా పీజీ సెట్కి సంబంధించిన వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుద్ది. అక్కడ హోమ్ పేజ్లో అయితే పీజీ సెట్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసినట్లయితే కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ 5 స్టెప్స్ అయితే ఉంటాయి. మనం ఫస్ట్ స్టెప్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. పైన ఒక డిక్లరేషన్ అయితే ఉంది కదా, దానిపై టిక్ చేద్దాం. కింద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అని ఉంది కదా, అది డిగ్రీ, అది ఆటోమేటిక్గా జనరేట్ అవుద్ది. కింద క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ దగ్గర మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అయితే వేయాల్సి వస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఫుల్గా మీ నేమ్ అయితే క్యాపిటల్ లెటర్స్లో అయితే ఇవ్వండి. అక్కడ దాని కింద డేట్ ఆఫ్ బర్త్ అనేది మీకు సెలెక్ట్ చేసుకోండి. అలాగే కింద మొబైల్ నెంబర్ అని ఉన్నది కదా, అది మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇది కింద ఎవరి నెంబర్ అయితే ఇచ్చారో అక్కడైతే టిక్ చేయండి. మీది ఇస్తే సెల్ఫ్ అని క్లిక్ చేయండి. దాని కింద ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అని ఉంది కదా, అక్కడ వేరే నెంబర్ ఏదైనా పనిచేసే నెంబర్ కనీసం ఒక 6 నెలల దాకా పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే తర్వాత దాంతో మనకైతే పని ఉంటుంది. అదైతే ఎంటర్ చేసిన తర్వాత కింద ఈమెయిల్ ఐడి, మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. అలాగే కింద కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించి మీకు ఫీజు అయితే జనరేట్ అవుద్ది. దాని కింద ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అని అడుగుతుంది కదా, మీరు ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే అలా వదిలేసేయండి. ఇప్పుడు కింద సబ్జెక్ట్ డీటెయిల్స్ దగ్గర మీరు రాయాలనుకుంటున్న సబ్జెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, చాలామంది అనుకుంటారు కదా, ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే అందులో కొన్ని సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి కదా, అందులో ఈ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే మొత్తం అన్నిటికి ఎలిజిబుల్ అనుకుంటారు. కానీ అదైతే చాలా రాంగ్ కాన్సెప్ట్ అది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే సబ్జెక్ట్ సింగిల్ సబ్జెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా ఏమైనా రాయాలనుకుంటే ఆ తర్వాత మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంతేగాని ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే అందులో కొన్ని సబ్జెక్ట్స్ అయితే రావడం జరగదు. కాబట్టి ఇది బాగా గమనించి మీరైతే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే అక్కడ మీకు పేమెంట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు కొన్ని పేమెంట్ మెథడ్స్ అయితే ఉంటాయి. నేనైతే ఇప్పుడు డెబిట్ కార్డ్ అయితే సెలెక్ట్ చేస్తాను. మీరు సబ్జెక్ట్స్ అవన్నీ సరిగ్గా చూసుకున్నారా లేదా, అలాగే మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ లేదా ఒకసారి చెక్ చేసుకుని అప్పుడైతే పేమెంట్ చేయండి. ఎందుకంటే తర్వాత మళ్ళీ మార్చుకోవడానికి అయితే ఉండదు. కాబట్టి మీరు తొందరపడి అయితే చేయకండి. నేను ఇప్పుడు డెబిట్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసి చూసారు కదా, కింద మనకి ఎంత కట్టాలో అంటే మన కేటగిరీ బట్టి ఫీజు అయితే డిసైడ్ అవుద్ది. కింద పే అని క్లిక్ చేసినట్లయితే ఒక పేజ్కి అయితే రీడైరెక్ట్ అవ్వడం జరుగుద్ది. నేను డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేశాను కాబట్టి అక్కడ డెబిట్ కార్డ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడగడం జరుగుద్ది. మీరు ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసినట్లయితే కింద పే నౌ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా లోడ్ అయ్యి అక్కడ ఓటీపీ అయితే జనరేట్ అవుద్ది. మీకు కొన్ని ఛార్జెస్ అయితే పడడం జరుగుద్ది. చూసారు కదా, 850 అన్నది 867 రూపీస్ అయితే అడుగుతుంది. ఇప్పుడు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి కింద సబ్మిట్ చేసినట్లయితే మీకు పేమెంట్ అయితే డన్ అవుద్ది. చూసారు కదా, పేమెంట్ సక్సెస్ఫుల్ అని అయితే రావడం జరిగింది. దీన్ని అయితే మనం సేఫ్ సైడ్గా ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పేమెంట్ ఐడి అయితే మనకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి అక్కడ హోమ్ పేజ్కి వెళ్ళైనా మనం చేయొచ్చు, లేకపోతే ఇక్కడే ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని ఉంది కదా, ఇప్పుడు అప్లికేషన్ అయితే ఫిల్ చేయడానికి దానిపై క్లిక్ చేయండి. చూసారు కదా, ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అక్కడ పేమెంట్ ఐడి అలాగే మన క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ కూడా కనిపిస్తుంది కదా. ఇప్పుడు కిందకి స్క్రోల్ చేసినట్లయితే అక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ అయితే కనిపిస్తుంది. అలాగే మన నేమ్ కూడా కనిపిస్తుంది. అదైతే చేంజ్ చేయడానికి ఉండదు. వన్స్ పేమెంట్ డన్ అయిన తర్వాత అక్కడ ఫాదర్స్ నేమ్ అలాగే మదర్స్ నేమ్ అయితే ఎంటర్ చేయమని ఉంటుంది. అదైతే మనం క్యాపిటల్ లెటర్స్లో అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. దాని కింద డేట్ ఆఫ్ బర్త్ అయితే మనకి ఆటోమేటిక్గా జనరేట్ అయిపోద్ది. ముందు స్టెప్లో అయితే మనం ఇచ్చాం కదా. కింద జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ ట్రాన్స్జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దాని కిందే ఆధార్ నెంబర్ అని అయితే ఇచ్చారు కదా, అక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే సరిగ్గా ఎంటర్ చేయాల్సి వస్తుంది. దాని కిందే రేషన్ కార్డ్ నెంబర్, అదైతే మ్యాండేటరీ కాదు, కానీ ఎంటర్ చేస్తే మీకైతే బెనిఫిట్ ఉంటుంది. అలాగే దాని కింద యాన్యువల్ ఇన్కమ్, మీ యొక్క ఇన్కమ్ అయితే అక్కడ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. బిలో 1 lakh లేకపోతే అబవ్ 1 lakh
అలాగే ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే వేయండి, లేకపోతే ఏమి ఇబ్బంది ఏం లేదు. అలాగే దాని కింద కేటగిరీ అయితే ఆటోమేటిక్గా జనరేట్ అవుద్ది. ఒకవేళ ఓసీ అయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే ఉందా లేదా, ఎలిజిబిలిటీ ఉందా లేదా అని అడుగుద్ది. అలాగే వేరే క్యాస్ట్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే అడుగుద్ది. ఒకవేళ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేయండి. అలాగే దాని కింద స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అంటే స్పోర్ట్స్ కోటా కానీ ఏమన్నా ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే దాని కింద ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే ఒకవేళ ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే అది ఏ టైప్ ఆఫ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కింద వద్దో అక్కడైతే సెలెక్ట్ చేసుకోవడానికి మనకి చెక్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే దాని కింద మైనారిటీ ఆర్ నాన్ మైనారిటీ అని అయితే ఇవ్వడం జరిగింది కదా. ఒకవేళ మీరు మైనారిటీ అయితే అక్కడ క్లిక్ చేయండి, లేకపోతే నాన్ మైనారిటీ మీద క్లిక్ చేయండి. దాని కింద మీ యొక్క అడ్రస్ అంటే హౌస్ నెంబరు, విలేజ్, మండల, అలాగే డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ కూడా సెలెక్ట్ చేసి కింద మొబైల్ నెంబర్ అయితే ఆటోమేటిక్గా జనరేట్ అయిపోద్ది కదా. మీరైతే అవి కంప్లీట్గా ఇచ్చేసిన తర్వాత కిందే పర్మనెంట్ అడ్రస్ అని ఉంది కదా, అది మళ్ళీ మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ముందు ఇచ్చిన అడ్రస్ అది సేమే అయితే దాని పక్కనే ఒక బాక్స్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసేస్తుంది సేమ్ అడ్రస్కి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో కింద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని ఉంది కదా, అంటే ప్రస్తుతం మీరు చదువుతుంది డిగ్రీ ఫైనల్ ఇయర్ కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అక్కడ ఉంటాయి. నేమ్ ఆఫ్ ద క్వాలిఫైయింగ్ డిగ్రీ ఆర్ ఇంటర్మీడియట్ అని ఉంది కదా, అక్కడ డిగ్రీ మీరు బీఎస్సీ అని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. బీఎస్సీ వాళ్ళు లేకపోతే బీకామ్ వాళ్ళు అక్కడ మీ బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే మీ దాంట్లో ఉండే 3 మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఒకవేళ ఎంపీసీ అయితే మ్యాథ్స్, అలాగే ఫిజిక్స్, అలాగే కెమిస్ట్రీ, అలా ఆ విధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సబ్జెక్ట్స్లో మీరు ఆ నేమ్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్, అక్కడ మీ యొక్క యూనివర్సిటీ నేమ్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అయితే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అని, అలాగే మీ యూనివర్సిటీ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. అలాగే కింద నేమ్ ఆఫ్ ది కాలేజ్, మీ కాలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ అని ఉంది కదా, అక్కడ 2024 అంటే ప్రజెంట్ ఇంకా కంటిన్యూ అవుతుంది కదా, కాబట్టి 2024 సెలెక్ట్ చేయండి ఈ ఇయర్ వాళ్ళు అయితే. అలాగే కింద లాంగ్వేజ్ అని ఉంటుంది కదా, అక్కడ మీడియం ఆఫ్ లాంగ్వేజ్ అంటే మీరు ఇంగ్లీష్లో వస్తుంది పేపర్, అలాగే మీకు సెకండ్ లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే పేపర్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థం అవ్వాలంటే తెలుగు అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే కింద సెలెక్ట్ 1 అని ఉంది కదా, అక్కడ సిజిపిఏ అంటే మీకు ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉంటే మీ పర్సంటేజ్ ఎంత ఉందో అక్కడ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేయాల్సి వస్తుంది. కొంచెం మందికి డౌట్ రావచ్చు, ప్రస్తుతం ఇంకా అవ్వలేదు కదా మరి మాకు ఎలా వస్తుంది పర్సంటేజ్ అంటే, మీరు అక్కడ ఇఫ్ రిజల్ట్స్ ఆర్ అవైటెడ్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. కింద ఎస్ఎస్సి ఆర్ ఈక్వివాలెంట్ 10th క్లాస్ అని ఉంది కదా, అక్కడ రూరల్ ఆర్ అర్బన్ అని సెలెక్ట్ చేసి అక్కడ మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే, అలాగే మంత్ ఆఫ్ పాసింగ్ మార్చ్ అయితే మార్చ్, అలాగే మ్యాక్సిమం మార్చి ఉంటుందిలేండి. కింద ఇయర్ ఆఫ్ పాసింగ్ మీ 10th క్లాస్ అయిన ఇయర్ ఎంటర్ చేసినట్లయితే దాని కింద సేమ్ ప్రాసెస్లో ఇంటర్మీడియట్ కూడా అడుగుతుంది. అక్కడ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, అలాగే మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా ఎంటర్ చేసి అక్కడ ఇంటర్లో మీకు గ్రూప్ ఆర్ట్స్ ఆర్ సైన్స్, ఎంపీసీ అలాగే ఆ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద అదర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే మీకు అవసరం లేదు. ఒకవేళ అంటే కొంచెం మంది ఒక కోర్స్ చేస్తూనే ఇంకో కోర్స్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే అది ఉపయోగపడుతుంది. మీకు అదర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఒకవేళ ఆ డీటెయిల్స్ అక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది, లేకపోతే దాన్ని ఇగ్నోర్ చేసేయండి, ఏం పర్లేదు. ఇప్పుడు ప్లేస్ ఆఫ్ స్టడీ విషయానికి వచ్చినట్లయితే మీకు క్లాస్ 9th నుండి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు అడుగుద్ది. అక్కడ క్లాస్ 9th అయితే మీరు సెలెక్ట్ చేస్తే మీ ప్లేస్ అయితే అడగడం జరుగుద్ది, మీరు ఎక్కడ చదివారు అన్నది. అంటే డిస్ట్రిక్ట్ అయితే అక్కడ అడుగుతుంది. దాని కిందే ప్లేస్ ఆర్ విలేజ్ అని ఉంది కదా, అక్కడ మీ క్లాస్ 9th ఎక్కడైతే చదివారో ఆ యొక్క స్కూల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే స్కూల్ నేమ్, అలాగే ఇయర్ ఆఫ్ అపియరెన్స్ అని ఉంది కదా, అంటే అది అపియరెన్స్కి అక్కడ ఇయర్ ఆఫ్ పాస్కి తేడా ఏంటంటే, అపియరెన్స్ అంటే మీరు ఆ క్లాస్లో జాయిన్ అయిన ఇయర్, అలాగే ఇయర్ ఆఫ్ పాస్ అంటే ఆ క్లాస్ ఎండ్ అయిపోయిన ఇయర్. అర్థమవుతుంది అనుకుంటున్నా. ఒకసారి మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. కింద సేమ్ ప్రాసెస్లో క్లాస్ 10th కూడా అంటే మీ 10th క్లాస్ డీటెయిల్స్ కూడా ఇచ్చేయాలి.
అలాగే సేమ్ అదే విధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి వస్తుంది. అలాగే సేమ్ ప్రాసెస్లో అయితే డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, అలాగే థర్డ్ ఇయర్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. చూసారు కదా, మీరు ఎంటర్ చేసే ముందు అయితే చాలా జాగ్రత్తగా అయితే ఎంటర్ చేయండి. కింద లోకల్ ఏరియా అని ఉంది కదా, మీరు సబ్మిట్ చేసిన డీటెయిల్స్ బట్టే మీకు లోకల్ ఏరియా అంటే మీ ఏరియా ఏంటో వాడికి అర్థమవుతుంది. దానికి సంబంధించి అయితే సెంటర్స్ అయితే అలాట్ చేస్తాడు వాడు. కాబట్టి అక్కడ మీకు అయితే 5 ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు దగ్గర ఉన్న సిటీస్ ఏమైతే ఉన్నాయో ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి అవి అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ప్రస్తుతం 5 ఇచ్చారు కదా, అక్కడ ముందు ఫస్ట్ అలాగే సెకండ్ ప్రిఫరెన్సెస్లోనే మనకైతే సెంటర్ అలాట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అవైతే మీరు పర్ఫెక్ట్గా ఎంటర్ చేయండి. వన్స్ మీ లోకల్ ఏరియా ప్రిఫరెన్సెస్ అయితే మీరు సెలెక్ట్ చేసేసిన తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయడానికి అక్కడైతే స్లాట్స్ ఉంటాయి. ఒకవేళ ఎవరికైనా ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ అవ్వడానికి వీలు అవ్వకపోతే మీరు కింద సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీరు సబ్మిట్ చేసినట్టు కాదు. మళ్ళీ మీరు ఈ ప్రాసెస్లోకి వచ్చినప్పుడు డైరెక్ట్గా స్టెప్ 3కి అయితే రావడం జరుగుద్ది. అప్పుడు మళ్ళీ మీరైతే కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ ఎవరికైనా ఫోటో అప్లోడ్ అవ్వకపోతే మీరు మీ ఫ్రెండ్స్ ల్యాప్టాప్ కానీ లేదా ఏదో ఒక డెస్క్టాప్లో అయితేనే అప్లోడ్ అవ్వడం జరుగుద్ది కొంతమందికి. ఒకవేళ ఏ ఆప్షన్ సెలెక్ట్ అవ్వకపోయినా సరే మొబైల్ సపోర్ట్ చేయనట్టు లెక్క. అలాంటప్పుడు మనం ఈ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ అయితే సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. వన్స్ మీరు సేవ్ క్లిక్ చేసినట్లయితే అది సబ్మిట్ చేసినట్టు అయితే అవ్వదు. వన్స్ మీరు ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నట్లు మీకు అనిపిస్తే కింద ప్రివ్యూ ఆర్ సబ్మిట్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేసినట్లయితే మీకైతే ఒక పేజ్ ఓపెన్ అవ్వడం జరుగుద్ది. ఆ పేజ్లో మీరు ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఒక సర్టిఫికేట్ రూపంలో అయితే కనిపిస్తుంది. దాన్నే సబ్మిట్ కార్డ్ అయితే అంటారు. అంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కూడా తీసుకువెళ్ళే హాల్ టికెట్ అనమాట. అందులో మీరు ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ అన్నీ వాళ్ళు కొన్ని కనిపించేలా చేస్తారు. అందులో మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే, ఒకవేళ ఏమైనా మోడిఫై చేయాలనుకుంటే కింద మోడిఫై అని ఉంటుంది లేదా ప్రొసీడ్ అని ఉంటుంది. మీరు ఒకవేళ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే ప్రొసీడ్పై క్లిక్ చేసినట్లయితే ఇంకా మీరు ఆ సర్టిఫికేట్ అయితే మీకు సేవ్ అయిపోతుంది. అలా సేవ్ అయిపోయింది కింద ప్రింట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. మీరు అది పీడిఎఫ్ కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ పీడిఎఫ్ డౌన్లోడ్ అవ్వకపోతే మీరైతే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. వన్స్ మీరు సబ్మిట్ చేసేసాక మీ మొబైల్ నెంబర్కి అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే SMS రావడం జరుగుద్ది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సి వస్తుంది. మీరు జాగ్రత్తగా ఉంచుకోవాల్సింది ఏమేమిటంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటి, పేమెంట్ ఐడి స్టార్టింగ్లో వచ్చింది కదా ఆ పేమెంట్ ఐడి ఒకటి మీరు జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సి వస్తుంది. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.